బ్యాగ్ బో బాగా బరువు ఉంది, ఉంచుకో. దీని దగ్గర ఏమున్నాయి? అడి తిరుగు. కొట్టేశాను 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 అత్తగారు కొట్టేశాను. ఇంత బిల్డప్ ఇచ్చింది పువ్వు కోసమా? కర్మ. అమ్మో మళ్ళీ వచ్చిద్దేమో. కొట్టేశా 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 కొట్టేశాను. అయ్యో మిమ్మల్ని నమ్మకూడదు తప్పని నాకు బాగా క్లియర్ గా అర్థమైందే. అక్కడ కార్ ఆగుంది, దాన్ని కొట్టేద్దాం. రండి రండి రండి. ఎవరు చూడట్లేదు కదా? మీరు చూస్తా. ఇక్కడ ఎవరు లేరు, కానిచ్చండి కానిచ్చండి. ఎవరు లేరు, కానివ్వండి కానివ్వండి. ఎవరు లేరు, కానివ్వండి కానివ్వండి. రావట్లేదే, ఉండండి పిన్ను తెదిస్తా. అత్తగారు ఉండండి, తీస్తున్నాను కదా. వచ్చిందా? రాలేదయ్యా. పిన్నులతో రాదు, ఇది ట్రై చేయండి. సూపర్. ఏంటి కొట్టేద్దామనే? ఇలాంటి కార్లు మన ఊర్లో చాలా ఉన్నాయి. పోలీస్! పారిపోయారు. అవునే, మనం ఎందుకు పరిగెడుతున్నావే? వాడు పోలీసులు పిలిచి కేసు పెడతానన్నాడు కదా, మనం వెళ్ళాల్సింది జైలుకే కదే. అనవసరం వెళ్ళిపోయాడు కదే. మీరు పరిగెడుతున్నారా? నేనే పరిగెట్టాను. మనకి దొంగతనాలు అచ్చి రాలేదే. మనం ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలబ్బా? ఆలోచిద్దాం. ఆగండి ఆగండి, అక్కడ చూడండి. చిచ్చి చిచ్చి, ఎన్నిసార్లు చెప్పానండి ఈ డబ్బా కారు మార్చమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరు. పెద్ద పోలీసు ఉద్యోగం వెలగబెడుతున్నారు. ఎందుకు దండగా? చెప్పాను కదా తొందరలో కొంటాను. నోరు మూసిన కారెక్కు. భలే దొరికారే. ఏంటిది అత్తయ్య గారు? మనం ఏదో ఒక నేరం చేయడం, వాళ్ళు మనల్ని పోలీసులకు పట్టించడం, ఈ రిస్క్ అంతా లేకుండా డైరెక్ట్ గా మనం పోలీసులతోనే పెట్టుకుంటే. ఏంటి అత్తయ్య గారు మీరు అనేది? వినండి, అది అలా చేసామంటే మనకు జైలు కన్ఫర్మ్. రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ రెడీ. నేను నిన్ను కొడతాను, మీరు నన్ను కొట్టండి. అయ్యో ఏంటి అలా కొట్టుకుంటున్నారు? ఏంటి ఏంటండి వాళ్ళిద్దరిని అలా పట్టు కొడుతున్నారు? అయ్యో ఇది కొట్టడం కాదమ్మా, ఆట. ఆట అంటండి, ఏం ఆట? హ్యాండ్ మై బ్యాండ్, వేర్ ఈస్ ద ల్యాండ్ అంటే ఈ చెయ్యి పైకి లేచాక ఎక్కడ ల్యాండ్ అవుతుందో నువ్వు చెప్పాలి. మీరు చెప్పిన చోట ల్యాండ్ అయితే మీరు గెలిచినట్టు, వేరే చోట ల్యాండ్ అయితే మేము గెలిచినట్టు. అలాగా అయితే నేను ఈ ఆట ఆడతానండి. ఏంటి ఆడేది? చూసావుగా చెంపలలో వాయించేసిందా? ప్లీజ్ అండి. సరే సర్లే, ఇదిగో కాస్త మెల్ల కొట్టండి.
కొడితే సౌండ్ రాకూడదు. ఓకే సార్. ఒసేయ్ సౌండ్ రాకూడదంట, కొంచెం చూసుకోండి. అలాగే అత్తయ్య గారు. హ్యాండ్ మే బ్యాక్, వేర్ ఇస్ ద ల్యాండ్? చెప్పండి, ఇప్పుడు నా చెయ్యి ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఆ? ఏడ్. అయ్యయ్యయ్యయ్యో. మళ్ళీ ఆడదామే. హ్యాండ్ మే బ్యాక్, వేర్ ఇస్ ద ల్యాండ్? ఇప్పుడు చెప్పండి, చెయ్యి ఎక్కడ పడుతుంది? చెప్పండి ఎక్కడ? భుజం మీద. భుజం మీదరా? చెప్పింది ఎక్కడెక్కడ పడింది. మళ్ళీ ఆడదామే. హ్యాండ్ మే బ్యాండ్, వేర్ ఈస్ ద ల్యాండ్? ఇప్పుడు ఎక్కడ పడుతుంది? చెప్పు. చెప్పు. ఈ చెంప మీద. ఈ చెంప మీద. అయ్యో. ఏయ్. అయ్యో, ఏమైంది? ఏమైంది? సౌండ్ రాకుండా కొట్టమంటే నోరు మూసి కొట్టమని కాదు. మీ దిక్కుమాల ఆటతో దీని చెంపలు రాకొట్టేశాడు. నా భార్యను కొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మీరు కొట్టలేదు కదమ్మా. ఇప్పుడు మేము కొడతాం కదా. ఎంత ధైర్యం? నా పిల్లల్ని కొడతారా? ఆగండి, ఆ దేవతల్ని కొట్టకండి. దేవతలా? అవునండి, చూడండి, ఎన్నో ఏళ్లుగా తగ్గిన నా మెడ నొప్పి వాళ్ళ దెబ్బలతో మొత్తం తగ్గిపోయింది. చూడండి నా మెడ ఎలా తిప్పుతున్నానో. వాళ్ళు చేసింది తప్పే అయినా నాకు మంచి జరిగింది కదండి, వాళ్ళని వదిలేయండి. అలాగే, క్షమించేస్తున్నాను. మీరు వెళ్ళిపోండి. ఇంత కష్టపడి కొత్త అరెస్ట్ చేయరా? చేయను. మరి నిన్ను కూడా తెచ్చేస్తావా? నన్ను కొడతారా? yes come here my dear boy. ఏంటి నన్ను కొడతారా? నన్ను కొడతారా? You are under arrest. ఏయ్ తొందరగా. ఏయ్ తొందరగా వేస్తా. వేస్తుండు. నువ్వు నొక్కవే. ఏయ్ మీ నాన్న ఏం చేస్తాడు? సన్నాస్ పనులు చేస్తాడు. అంటే ఆకులకి సున్నం రాస్తాడు. ఏంటి? అది అలాంటి మంచి పనులు కాకుండా పైసల కోసం ఏదో పనులు చేస్తాడు. ఓహో, దొంగ వెధవ అన్నమాట. అవు నీ లెక్కే. నా లెక్క? నీ లెక్క మంచోడు కాదు అంటున్నా. మీ అమ్మేడున్నది? పైన. అంటే అది కూడా జైలుకి వచ్చిందా? పైనంటే జైలు పైన కాదు, పైకి పోయింది అని. అరేరే, అవును, ఎట్లా చచ్చింది? ప్రాణం పోయి. ప్రాణం పోతే మీ అమ్మేందే? ఎవరైనా చేస్తారు. కాకపోతే ఎవరైనా చంపారా, ఆత్మహత్య అని అడుగుతున్నాను. లే, సరదాగా చచ్చిపోయింది. సరదాగానా? ఏంటే కామెడీ చేస్తున్నావా? నిజం చెప్తున్నానక్క. ఓ రోజు నేను పోయి అమ్మ చచ్చిపోతే ఎట్లుంటది అని అడిగినా. సరే బిడ్డ చూడు అని పుట్టుక్కను చచ్చిపోయింది. వామ్మో, ఇదేదో మెంటల్ పిల్లలా ఉందే. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిద్రలో గుడక పెడతావా? లే, నువ్వు పెట్టమంటే నేను పెడతా. అవసరం లేదు. అవును, నిద్రలో కాలేసే అలవాటుందా? ఉందో లేదో నాకెట్లా తెలుస్తుంది? ఈ రోజు నీకే తెలుస్తుంది. నాకా?
అవు నేను కాలేస్తున్నానో లేదో పక్కన నీకే కదల్సేది. కాలేసావనుకో సంపుత బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పండుకో. నువ్వు నొక్కో. పాలపీక తీసినవేందక్క? కొంప తీసి పసిపిల్లలక్క పాలు దాంతో తాగుతావా ఏంది? కాదు, ఒకడు నన్ను ప్రేమించాడు. నిన్న మనుషులు ఎవరు దొరకలే? అంటే మా అక్క మనిషి కాదా? చిచ్చి, నా ఉద్దేశం మనుషులు ఎవరు దొరకలేదా, ఈ దేవతను లవ్ చేసిండు అంటున్నా. థ్యాంక్ యూ. అబ్బా, పెళ్లి రోజు కడతాడని ఇదిగో ఈ తాళి కొన్నాను. పెళ్లి పీటల మీద కట్టుకుందామని ఇగో ఈ చీర కొన్నాను. పిల్లలు పుడితే పాలు పడదామని ఇగో ఈ పాల సీసా కూడా కొన్నా. మరి కాలే? అయ్యింది. వాడికి వేరే అమ్మాయితో. అనుకున్నా, లేకుంటే చూస్తా చూస్తా ఎవరైనా కోతిని చేసుకుంటారు. ఏంటే? వాడు కోతిని చేసుకున్నాడు అంటున్నా. అట్లా అన్నావా? అవునక్క, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందక్క. నీ లెక్కనే మా ఊర్లో రాజుగారని ఒక ఆయన పెళ్లి కాకపోతే గాడిదకిచ్చి చేసిండ్రు. గదే నువ్వు ముందు కలిసుంటే నీకిచ్చి చేసేటోళ్ళు తెలుసా? ఓర్ తినేసాలో. రాజుగారికా? కాదు, గాడిదకి. ముసై, నీ సంగతి తర్వాత చెప్తానే. నాకు నిద్ర వస్తుంది, నేను వండుకుంటాను. ఏయ్, నువ్వు కాళ్ళొత్తవే. ఏయ్ ఏయ్, లే. నువ్వేందే మహారాణి లెక్క వండుకుంటున్నావు? నువ్వు వండుకుంటే నాకెవడిసురుతాడు? ఇదిగో దీన్ని తీసుకుని ఇసురో. ఇసురో. ఈసరగా తప్పదా? ఆహా, తప్పదు. సరే. అట్లిసురవేందే? నువ్వేగా ఇసురమన్ను. ఇసురమంది గాలి, ఇసున కర్ర కాదు. అది తీసుకుని ఇసురు. నున్న ఇసురమంటావే? చెప్తా నీ పని. నువ్వొద్దు. ఇసురా. ఏయ్, ఏందా ఇసరడం? గట్టిగా ఇసురా. అంత స్పీడ్ అయితే ఎట్లా నిద్ర పడుతుందే? మీకెంత స్పీడ్ కావన్నో నాకెట్లా తెలుస్తుంది అక్క? ఎంత కావాలనో నేను చెప్తా, కొంచెం స్లో చేయి. ఇంకాస్త, ఇంకొంచెం. చాలు. ఇసురు ఇసురు. నీ తల్లి నాతోనే ఇసిపించుకుంటావా? నీతో ఆట ఆడుకుంటేనే. నిద్ర పోయింది, దీని సంగతి చెప్తా. అక్క అక్క అక్క, ఏందే?
ఈ గాలి సరిపోతుందా అక్క? ఆ మొక్క నిద్రలే పడగలనా? మరి నాకెట్లా తెలుస్తుంది అక్క? చాలది ఊప. మళ్ళీ వండినట్టుంది అక్క. అబ్బా ఏందే? ఈ గాలి సరిపోతుందా అక్క? సరిపోతుంది. పడుకోనివ్వే ప్లీజే. ఒట్లనే అక్క, పడుకో పడుకో. అయ్యో నీకు ఫినిషింగ్ టైం నేను ఇస్తా కదా, నాతోనే ఇసిరిపించుకుంటావే. ఉండు నీ పని చెప్తా. నీకు దండం పెడతానే. నువ్వు విసురద్దు, నేను వండుకోవద్దు. అయ్యో ఐసన్ కరిట్లీ, నువ్వు వండుకో పండుకో పండుకో పండుకోవే. అయ్యో బంగారం అంటే నిద్ర పాడు చేసావు కదా, పడుక. ఈ శ్వేతకి పని చెప్తావే, సంపుత బిడ్డ. ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు ఇసరన్నా? ఇందు వాళ్ళని తీసుకురా. రండి, అలా నిల్చోండి. వచ్చారు మేడం. నీ పేరేంటి? సూయ అన్న సూయ. వీళ్ళేమవుతారు? పిల్లలకు పెళ్ళైతే అత్తలవుతారు, ఆ తర్వాత అమ్మమ్మలవుతారు. నేను అడిగింది నీకేమవుతారని. నాకు కోడళ్ళు. అయినా ఎస్ఐని కొట్టడం నేరమని తెలీదా? తెలుసు, అందుకే కొట్టావు. నేరం చేస్తే జైలుకి వస్తారని తెలీదా? తెలుసు, అందుకే చేశాం. జైలుకు రావాలని కొట్టారా? ఎందుకమ్మా? మాజీ మినిస్టర్ గారిని కలుద్దామని. మాజీ మినిస్టరా? అరే అవునండి, ఆవిడ పదవిలో ఉండగా ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కుంభకోణం కేసులో జైలుకొచ్చింది. ఇక్కడైతే రాళ్లు కొట్టే దగ్గర, బాత్రూమ్లు కడిగే దగ్గర ఉండొచ్చని వచ్చేసాం. శిక్షలు ఇలా కూడా వాడుకుంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. పదండి, మీ సెల్ చూపిస్తాను. జైల్లో సెల్ కూడా ఇస్తారా? ఓన్లీ సెల్ ఫోనేనా? అందులో సిమ్ కార్డ్ కూడా ఇస్తారా? రీఛార్జ్ కూడా చేయిస్తారా? సెల్ అంటే ఫోన్ కాదు, మీరుండే జైలు గదికి పదండి. రండి. అయ్యో సెల్ ఫోన్ కొట్టేస్తున్నారా? నేనెందుకు కొట్టేస్తానే? దుమ్ముంటే తుడిచేశారా? వెళ్దాం పదండి. ఏంటండి వెతుకుతున్నారు సెల్లా? నా సెల్ ఇక్కడే ఉండాలమ్మా. ఎవరు తీశారు? మా అత్తయ్య గారు మాత్రం లేదండి. అవునవును, మేమైతే తీయలేదు. కావాలంటే మా అత్తయ్య గారిని చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఈ అనసూయని అనుమానిస్తే ఆ సత్య అనసూయని అనుమానించినట్టు. చెక్ చేసుకోండి. ఇదిగో నా దగ్గర ఫోన్ ఉంటే మీరే శిక్ష వేసినా అనుభవిస్తాను, లేదో మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. అందుకు సిద్ధమైతే నేను రెడీ అండి. మీరు రెడీనా? అంత దూరం ఎందుకులేమ్మా, ముందు మీరెళ్ళండి. నా తిప్పలేవో నేను పడతాను. రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడ పెట్టింది ఇది? ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ ఇక్కడే ఉండట్లయితే రింగ్ అవుతుంది కదా. దొంగ మొహందానా,
నన్ను చెక్ చేసుకోమంటావా నిన్ను ఆగండి అత్తయ్య గారు ఆ, అదిగో రింగ్ అవుతుంది చూడండి అమ్మా. ఆ, ఆ జైలర్ చేస్తున్నట్టుంది. ఆ, హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను కనక మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అలాగా, ఆ ఫోన్ నాదేనండి. మీరెక్కడున్నారండి? నేను కాకినాడలో ఉన్నానండి. ఆ? కాకినాడ? కాకినాడ నేను రాలేదే. నాను వచ్చాను కాదేంటి? సర్లేండి, ఫోన్లో చాలా ఇంపార్టెంట్ నెంబర్లు ఉన్నాయండి. ఎక్కడికి రమ్మంటారో చెప్తే నా మనిషిని అక్కడికి పంపిస్తానండి. అలాగా, అలాగైతే అర్జెంటుగా విజయనగరం పంపించేయండి. విజయనగరమా? ఎందుకు? ఆ, ఫోన్ అక్కడే ఉంది కదేంటి? ఆ? ఏంటేంటి, ఫోన్ విజయనగరంలో ఉందా? అవును. మరి ఫోన్లో మీరెలా మాట్లాడుతున్నారండి? ఆ, నువ్వెక్కడున్నా? హైదరాబాద్ లో. మరి మీ ఫోన్ ఎక్కడుంది? కాకినాడలో. ఆ, హైదరాబాద్ లో ఉండి కాకినాడలో మాట్లాడగలింది. నన్ను కాకినాడలో ఉండి విజయనగరంలో మాట్లాడలేనా ఏంటి? ఫోన్ కావాలంటే విజయనగరం వచ్చేసేయాలంతే. హలో హలో హలో. ఆ? ఛీ! ఇప్పుడు విజయనగరానికి మా ఆయన్నే పంపించాలి. కర్మరా దేవుడా. అబ్బా ఇక నుంచి ఈ ఫోన్ ఇవ్వాలంతే. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు. పదండి, జైలర్ గారు రమ్మంటున్నారు. అక్క, ఈ జైలు కట్టెళ్ళండి. నడు నడు. మీరు ఇక్కడే నిల్చోండి. జైలర్ గారు వచ్చి మీరేం పని చేయాలో చెప్తారు. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాలి కాబోలు. ఇక్కడెందుకు అత్తయ్య గారు? సెల్లో కూడా ఉండొచ్చు. నువ్వు నవ్యవే.